క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియచేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యాన అంశము పరిశుద్ధ గ్రంథము నుండి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11, 12 ఈ 2 వచనములను మనం ధ్యానం చేద్దాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11, 12 వాక్యములో రాయబడి ఉన్న మాటలు ఏమిటంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలు బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చదవబడి ఉన్నటువంటి ఈ మాటలను ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా దేవుడు ఇశ్రాయేలుల ప్రజలను ఉద్దేశించి ప్రవక్త అయిన ఆమోసుతో మాట్లాడుచున్నటువంటి మాటలను ఈ చదవబడి ఉన్న వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాము. దేవుడు ప్రవక్త అయినటువంటి ఆమోసుతో ఏమని ప్రవచించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తుతాను, దాని గోడలను నేను బాగు చేస్తాను, పోయినటువంటి చోట్లల్లా కూడా నేను బాగు చేసి మరి పడిపోయిన దావీదు గుడారమును పూర్వపు రీతిగా నేను మరలా దాన్ని కడతాను అని చెప్పి ఇశ్రాయేలుల ప్రజలను ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా దేవుడు ప్రవచించుచున్నటువంటి ఒక ప్రవచనాన్ని ఈ చదవబడి ఉన్నటువంటి వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాము. గమనించండి, ఆమోసు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే భారము మోయువాడు అని అర్థము. ఈ ఆమోసును మనము గమనిస్తే ఇతడు యెరూషలేమునకు దక్షిణముగా 12 మైళ్ళ దూరములో గల ఒక తెకోవా అనే గ్రామములో పశువుల కాపరిగా మనకు ఈ ఆమోసు కనబడుతున్నాడు. ఈ ఆమోసు తెకోవా అనేటువంటి ఒక కుగ్రామమునకు చెందినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఇతడు ఒక పశువుల కాపరిగా మనకు పరిశుద్ధ గ్రంథములో కనబడుతున్నాడు. గమనించండి, తెకోవా మరి బెత్లెహేమునకు 6 మైళ్ళ దూరములో ఉంటుందండి. బెత్లెహేమునకు ఈ ఆమోసు నివసించుచున్నటువంటి ఈ చిన్న కుగ్రామం, ఒక చిన్న ప్రాంతం తెకోవా అనబడేటువంటి ఈ గ్రామము బెత్లెహేమునకు 6 మైళ్ళ దూరములో మనకు కనబడుతుంది. గమనించండి ప్రియులారా, ఆమోసు అనే మాటకు అర్థము భారము మోయువాడు అని అర్థము. ఇతడు ఒక పశువుల కాపరి, ఇతడు ఒక యూదుడుగా మనకు కనబడుతున్నాడు. ఇతడు మరి ఎక్కువగా ఆ తెకోవా గ్రామములో పండ్ల తోటలను ఎక్కువగా పెంచుతూ ఉండేవాడు. అంత మాత్రమే కాకుండా మరి ప్రతిరోజు కూడా మేడి పండ్లను ఏరుకొని ఆ మేడు చెట్టు ఎక్కి మేడి పండ్లను కోసుకొని లేక మేడి పండ్లను ఏరుకొని పట్టణానికి తీసుకుని వెళ్ళి అమ్ముకొని తన జీవన విధానాన్ని ప్రతిరోజు కూడా కొనసాగిస్తూ ఉండేవాడు ఈ ఆమోసు. అంత మాత్రమే కాదు,
ఈ ఆమోసు మరి ఒక గొర్రెలను పెంచేటువంటి ఒక పశువుల కాపరిగా కూడా మనకు పరిశుద్ధ గ్రంథములో కనబడుతున్నాడు. ఇతడు ఒక పశువుల కాపరి మాత్రమే కాదు, మరి ఆనాడు ధర్మశాస్త్రమును కీర్తనలను తన హృదయములో దాచుకునేటువంటి వాడుగా మనకు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు కూడా ఆమోసు అనబడేటువంటి పశువుల కాపరి ఈ మేడి పండ్లను ఏరుకొని పట్టణమునకు తీసుకుని వెళ్ళి వ్యాపారం చేసుకునేటువంటి ఈ యొక్క వ్యాపారి కూడా ప్రతిరోజు ఏమి చేస్తూ ఉండేవాడు అంటే, మరి పశువులను అరణ్య ప్రాంతాలకు తోలుకొని వెళుతున్నప్పుడు పశువులన్నీ కూడా పచ్చిక బయలులో మేత మేస్తా ఉన్నప్పుడు ఈ ఆమోసు కూడా ప్రతిరోజు మరి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణముగా చదువుతూ ఉండేవాడు, చక్కటి కీర్తనలు పాడుతూ ఉండేవాడు. ఆ ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటిని కూడా పాటించుచు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుచు మరి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క శాసనాలన్నింటినీ కూడా తన హృదయములో భద్రముగా దాచుకుంటూ ఉండేవాడు ప్రతిరోజు. అంత మాత్రమే కాదండి, ఈ ఆమోసు ఏం చేస్తా ఉండేవాడు అంటే, దేశము మరి నీతి న్యాయముగా దేశములో ఉన్న ప్రజలందరూ కూడా ప్రజల హృదయాలలో నీతి న్యాయము ఉండాలి అని చెప్పి వారి కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందముతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించుచు దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి అని చెప్పి అతడు ప్రార్థన చేస్తూ మరి ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగి, అంత మాత్రమే కాకుండా మరి దేశభక్తుడుగా కూడా మనకు పరిశుద్ధ గ్రంథములో కనబడుతున్నాడు. ఆమోసు నిజమైన దైవభక్తియు సాంఘిక న్యాయమును విడదీయజాలనని చెప్పి నమ్మినటువంటి ఒక గొప్ప ప్రవక్తగా కూడా మనకు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. అయితే అలాంటి ప్రవక్తతో ఒకరోజు ఆకాశమందున్నటువంటి నా దేవుడు ఈ తెకోవ గ్రామ కాపరస్తుడైనటువంటి ఒక పశువుల కాపరిగా ఉన్నటువంటి మేడి చెట్టు ఎక్కి మేడి పండ్లను కోసుకొని పట్టణానికి తీసుకుని వెళ్ళి అమ్ముకుంటూ తన జీవన విధానాన్ని కొనసాగించుచున్నటువంటి ఈ వ్యాపారితో, ఈ పశువుల కాపరితో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఈ ఆమోసుతో ఓ రోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి ఆమోసుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు అంటే, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11-12 వాక్యములు రాయబడింది. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి దాని పడిపోయిన చోటును బాగు చేసి పూర్వపు రీతిగా దానిని మరలా కడతాను అని చెప్పి దేవుడు మరి ఇశ్రాయేలుల ప్రజలను ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి ఆమోసుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. గమనించండి ప్రియులారా, ఈ ఉదయకాలమందు నేను ప్రకటించుచున్నటువంటి నా దేవుడు ఆయన ఏమి చేస్తాడో తెలుసా? ఈ ఉదయకాలమందు నేను ప్రకటించుచున్నటువంటి నా దేవుడు, నేను నమ్ముకునేటువంటి నా సృష్టికర్త అయినటువంటి నా దేవుడు, మనము ఆరాధిస్తా ఉన్నటువంటి మన ఆరాధ్య దైవము, మన ప్రభువు మనలను బాగు చేసేటువంటి వాడండి. ఆయన మన హృదయాలను బాగు చేసేటువంటి వాడు, పడిపోయినటువంటి వారిని లేవనెత్తేటువంటి వాడు, పాడైనటువంటి చోట్లను ఆయన బాగు చేసేటువంటి వాడు, తిరిగి పూర్వపు రీతిగా మరలా కట్టేవాడు. ఈ ఉదయకాలమందు మరి దేవుడు మీ కుటుంబాలను స్థిరపరిచేవాడు. మీరు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మరలా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించేటువంటి దేవుడు, ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. గమనించండి ప్రియులారా, ఈ చదవబడి ఉన్న వాక్య భాగములో దావీదు గుడారము అని మనకు కనబడతా ఉంది. పడిపోయిన దావీదు గుడారమును అంటున్నాడు దేవుడు.
దావీదు గుడారము అనగా ఏమిటంటే, దావీదు గుడారము అనేటువంటిది మన యొక్క గృహాలకు సాదృశ్యముగా కనబడతా ఉంది. దావీదు గుడారం అనగా ఈ చదవబడి ఉన్న వాక్య భాగములో మరి మూడు విషయాలుగా మనం ఈ విషయాన్ని చెప్పవచ్చు. దావీదు గుడారం అనగా ఒకటి మన గృహాలకు సాదృశ్యముగా కనబడుతూ ఉంటే, రెండవదిగా మనము వెళ్ళుచున్నటువంటి మన సంఘమునకు దావీదు గుడారము కూడా ఒక సాదృశ్యముగా మనకు కనబడతా ఉంది. మూడవదిగా దావీదు గుడారము అనగా మరి దేవుని ఆత్మీయ బిడ్డల జీవితాలకు కూడా దావీదు గుడారము మన ఆత్మీయ జీవితానికి కూడా ఒక సాదృశ్యము అని మనము చెప్పవచ్చు. పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా మనము చూస్తే ఎన్నో గుడారాల గురించి పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా మనము చూస్తే పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 9వ అధ్యాయము 21వ వాక్యములో మనము చూస్తే, నోవాహు ద్రాక్షారసము త్రాగి మ్రత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను అని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. నోవాహు ప్రియులారా మరి ద్రాక్షారసాన్ని త్రాగి మత్తుడైపోయి తన గుడారములో నోవాహు ఎలా ఉన్నాడు అంటే వస్త్రహీనుడుగా పడి ఉన్నవాడుగా మనకు పరిశుద్ధ గ్రంథములో కనబడుతున్నాడు. అలాగే ఆదికాండము 13వ అధ్యాయము 12వ వాక్యాన్ని కూడా మనము చదువుకున్నట్లయితే, లోతు తన గుడారమును సొదొమ దగ్గర వేసుకున్నటువంటి వాడుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. లోతు ఎందుకు తన గుడారమును సొదొమ గొమొర్రా దగ్గర ఎందుకు వేసుకున్నాడు అంటే, ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ పట్టణము లోతు కంటికి ఎలా కనబడిందంటే, అది నీరు పారే దేశముగా కనబడింది. యెహోవా తోటవలే ఉండినటువంటి ఒక దేశముగా కనబడింది సొదొమ గొమొర్రా పట్టణము అనేటువంటి లోతు కంటికి. అందుకే అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిన తరువాత అబ్రహామునకు దూరమైపోయినటువంటి లోతు ఎచ్చటికి వెళ్ళి తన గుడారమును వేసుకున్నాడు అంటే, సొదొమ గొమొర్రా పట్టణములో మరి లోతు తన గుడారమును వేసుకున్నటువంటి వాడుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనము చూస్తే అబ్రహాము యొక్క గుడారమును గురించి కూడా మనము లేఖనాల్లో చూస్తున్నాం. అబ్రహాము గుడారము ఎక్కడ వేసుకున్నాడు? సింధూర వనములో చెట్టు క్రింద ఒక గుడారము వేసుకున్నటువంటి వాడుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము ప్రియులారా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వాక్యములో మనము చూస్తే, విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమానమైన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాన దేశములో పరవశులైరి అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము ప్రియులారా. పరిశుద్ధ గ్రంథాల్లో మనము చూస్తే మరి ఇస్సాకు యొక్క గుడారము మనకు లేఖనాల్లో కనబడతాది. అలాగే యాకోబు యొక్క గుడారము కూడా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. సంఖ్యాకాండము మనము చూస్తే 24వ అధ్యాయము 5వ వాక్యములో ఉంది, యాకోబు నీ గుడారములు ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి అంటుంది. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా మరికొన్ని గుడారాల గురించి మనము చూస్తున్నాం. ఆదికాండము 31వ అధ్యాయము 25వ వచనములో లాబాను యొక్క గుడారము కనబడుతుంది. అలాగే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 18వ వచనములో మనము చూస్తే ఇస్కాకరు గుడారము మనము చూస్తున్నాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వాక్యములో ఆకాను యొక్క గుడారము మనకు కనబడతాది. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వాక్యములో మనము చూస్తే భక్తిహీనుల యొక్క భక్తిహీనుల యొక్క గుడారము మనము చూస్తున్నాం. అంటే యాయీరు యొక్క గుడారము మనము చూస్తున్నాము. యోబు గ్రంథము 21వ అధ్యాయం 28వ వచనములో మనం చూస్తే భక్తిహీనులకు ఒక గుడారము ఉంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే యథార్థవంతుల గుడారము కూడా మనకు లేఖనాలు మనము చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలమందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మీ గుడారాలు ఎలా ఉన్నాయో ఒకసారి మన గుడారాలను మనము పరిశోధన చేసుకుందాం.
గుడారము అనగా మానవుడు నివసించేటువంటి ఒక గృహముకు సాదృశ్యముగా కనబడతా ఉంది. మన దేహమే పిల్లరా దేవుని యొక్క ఆలయముగా కనబడతా ఉంది. మనము దేవుని ఆరాధించడానికి వెళుచున్నటువంటి ఆరాధించే స్థలము దేవుని మందిరము, మన గుడారముగా మనము చూస్తున్నాము. కనుక ఈ ఉదయకాలమందు మరి మన గుడారాలు ఎలాగా ఉన్నాయో మనము పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నాం. ఆనాడు ప్రవక్త అయినటువంటి ఆమోసుతో దేవుడు ప్రవచనమెత్తి ప్రవచనాత్మగా మాట్లాడుతున్నాడు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను నేను బాగు చేసి దాని పోయిన చోట్ల నేను బాగు చేస్తాను, పూర్వపు రీతిగా దానిని మరల నేను కడతాను అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు. కనుక ఈ ఉదయకాలమందు మీ గుడారాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఎవరికి వారిగా మనము ఉదయకాలమందు మనము పరిశోధించుకోవలసిన వారమై ఉన్నాము. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి ఉదయకాలమందు మీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ రక్షణ సువాదము, ఆయన స్వాగతము పలికేటువంటి గృహాలుగా మన గృహాలు ఉంటున్నాయా? స్తుతి స్తోత్రాలు శబ్దాలు వినబడేటువంటి గృహాలుగా మన గృహాలు ఉంటున్నాయా? మనము పరిశోధన చేసుకుందాం. సరే, ఇప్పుడు మనము దావీదు గుడారమునకు మనమందరము కూడా వెళదాము ప్రియులారా. దావీదు గుడారము నుండి స్తుతి స్తోత్రాలు స్వరము వినబడుచున్నాయి, వాయిద్యాల నుండి వచ్చు సంగీతము వినబడతా ఉంది. దావీదు పిల్లరా గుడారములో మనము చూస్తే అంత కూడా దావీదు యొక్క గుడారం అంతా కూడా స్తుతి స్తోత్రాలతోనూ, అలాగే పిల్లరా మంచి సంగీత వాయిద్యములతోనూ అంత కూడా దావీదు యొక్క గుడారం అంతా కూడా ఎలా ఉందంటే అంత కూడా ఆర్భాటముతో నిండి ఉన్నటువంటిదిగా దావీదు యొక్క గుడారమును మనము చూస్తున్నాం. కనుక ప్రభు రాకడలో మనము మరి పాటలతోనూ స్తుతి స్తోత్రములతోనూ ఆయన ఎదుర్కోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాం. ఎందుకంటే ప్రియులారా, ఆయన రాకడ సమీపించు ఈ దినాల యందు ఆరాధించుటకు కావలసిన అభిషేకం అంతా కూడా దేశమందు దేవుడు ప్రతి అభిషేకాన్ని దేవుడు ప్రతి దేశములో, ప్రతి సంఘములో, ప్రతి కుటుంబాలలో, ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు తన బలమైన అభిషేకాన్ని దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. కనుక మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? ఒక పాట కూడా ఉంది కదా, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని ఎదుర్కొనే విశ్వాసము నీకుందా? రావయ్య యేసయ్య వేగ రావయ్యా, రావయ్య యేసునాద వేగమే రావయ్యా, నీవు రావయ్య యేసయ్య వేగ రావయ్యా, రావయ్య యేసునాద వేగమే రావయ్యా. కనుక యేసుక్రీస్తు మధ్యాకాశమునకు మేఘారుడై పెళ్లి కుమారుడుగా వధువు సంఘం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి త్వరలో మధ్యాకాశమునకు ఆయన రాబోతున్నాడు ప్రియులారా. ఆయన వచ్చినప్పుడు, ఆయన వచ్చేటప్పుడు ఈ భూలోకములో ఉన్నటువంటి మన గృహాలు, ఈ భూలోకములో ఉన్నటువంటి మన గుడారాలు ఆత్మ సంబంధమైనటువంటివిగా ఉన్నాయా లేవా అనేటువంటిది మనము ఈ ఉదయకాలమందు వాక్యము ద్వారా మనం ఎంతైనా కానీ పరిశోధించుకొనవలసిన వారమై ఉన్నాము ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వాక్యములో రాయబడి ఉన్న మాట ఏమిటంటే, యెహోవా విమోచించిన వారు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్య ఆనందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవునని వాక్యములో మనము చూస్తున్నాము. కనుక ప్రియులారా, ఈ ఉదయకాలమందు మరి మన గుడారాలు ఎలాగా ఉన్నాయో మనము పరిశోధించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా దేవుడు పలికించుచున్నటువంటి ప్రవచనం ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినాన నేను లేవనెత్తుతాను అంటున్నాడు దేవుడు. ఆ గుడారము పడద్రోయబడి ఉంటే దాని గోడలను నేను బాగు చేస్తాను అంటున్నాడు దేవుడు.
ఆ గుడారము పడద్రోయక ముందు ఆ గుడారం యొక్క పూర్వపు స్థితి ఎలాగ ఉన్నదో అదే స్థితిని మరలా నేను పడిపోయిన దాన్ని తిరిగి మరలా నేను కడతాను అంటున్నాడు దేవుడు. మన దేవుడు ప్రియులారా బాగు చేసేటువంటి వాడు, పడిపోయిన దానిని లేవనెత్తేటువంటి వాడు, పడిపోయిన చోట్ల మరలా బాగు చేసేవాడు, పూర్వం మరలా కట్టేటువంటి వాడుగా మనము చూస్తున్నాం. కనుక మన గుడారాలు ఎలాగ ఉన్నాయో మనము ఈ ఉదయకాలమందు ఎంతైనా పరిశోధించుకోవలసిన వారమై ఉన్నాము ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ఆనాడు దేవుడు దైవజనుడైన మోషేతో ఒక మాట చెప్తాడు. దైవజనుడైనటువంటి మోషేతో ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు కానాను యాత్రలో ప్రయాణం చేయుచున్న సందర్భములో దేవుడు దైవజనుడైన మోషేతో ఒక మాట చెప్పాడు. ఏమంటున్నాడు తెలుసా? నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వాక్యములో మనము చూస్తే దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నియమింపవలెను అంటున్నాడు దేవుడు. దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలలో వారి హృదయాలలో నేను నివసించాలి అంటే, వారి గుడారములో నేను నివసించాలి అంటే, ఇశ్రాయేలు అనేటువంటి వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నియమింపవలెను అంటున్నాడు దేవుడు. గమనించండి, ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి బయలుదేరి అరణ్యములోనికి వచ్చినప్పుడు దేవుడు వారి మధ్య మరి నివసింపగోరాడు దేవుడు. అందు నిమిత్తము వారు ప్రత్యక్ష గుడారమును నిర్మించినటువంటి వారుగా మనము చూస్తున్నాం. ఇశ్రాయేలులు దేవుని కొరకు ఒక ప్రియరా చూడండి, ప్రత్యక్ష గుడారమును ఇశ్రాయేలులు దేవుని కొరకు నిర్మించారండి. అది మోషే గుడారము అని పిలువబడింది ఆ రోజుల్లో. దేవుని నివసించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యక్ష గుడారమే మరి ఆనాడు మోషే గుడారముగా పిలువబడింది. ఈ గుడారములో మనము చూస్తే ఇందులో వెలుపట ప్రాకారం ఉంది, అలాగే పరిశుద్ధ స్థలము ఉంది. అతి పరిశుద్ధ స్థలము ఈ ప్రత్యక్ష గుడారములో మనకు 3 కనబడుతున్నాయి. ఒకటి, ప్రత్యక్ష గుడారమునకు వెలుపట ప్రాకారము మనకు కనబడుతుంది. రెండవదిగా పరిశుద్ధ స్థలమును మనము చూస్తున్నాం. మూడవదిగా అతి పరిశుద్ధమైన స్థలము కూడా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే సీనాయి కొండ దిగువ భాగాన స్థాపించబడిన ఈ ప్రత్యక్ష గుడారము మేఘ స్తంభము లేచినప్పుడు పెరికివేయబడి యాజకుల చేత మోయబడును. 40 సంవత్సరాల కాలము ఇశ్రాయేలులు అరణ్య యాత్రలు చేసి కానానును స్వతంత్రించుకున్నప్పుడు అచ్చట గిబ్యోను అను స్థలముందు ఈ ప్రత్యక్ష గుడారమును ఇశ్రాయేలులు ఉంచిరి అని దేవుని వాక్యములో చూస్తున్నాం. ఆ విషయాన్ని మీరు పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనము నుండి 43వ వచనం వరకు ఆ విషయాలు మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, ఒక పర్యాయము ఇశ్రాయేలుకు విరోధముగా ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారండి. తుదుకు ఫిలిష్తీయులు దేవుని మందస్సము పట్టుకొని వెళ్ళి తమ దేవుడగు దాగోను గుడిలో ఉంచారండి. మందస్సము ఎదుట దాగోనును బోర్ల పడిపోయిండును. దాన్ని లేపి నిలవబెట్టగా దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడివేయబడినాయి ప్రియులారా. ఆ విషయాలు మనం మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఎందుకు దేవుడు మరి ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నివసించడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు ఏర్పాటు చేయమని చెప్పాడు అంటే, దేవుడు ఈ ప్రత్యక్ష గుడారములో నివసించుచు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఆదరించడానికి కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధులలో, ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలలో, సమస్యలలో, అపజయములలో దేవుడు వారికి వెన్నంటి ఉండి వారికి సహాయము చేయడానికి ఆనాడు దేవుడు మోషే చెప్పాడు, ప్రత్యక్ష గుడారమును ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏర్పాటు చేయి అన్నాడు దేవుడు. అంత మాత్రమే కాదండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనములు మనము చూస్తే దేవుడు అషోతు ప్రజలను గడ్డల రోగముతో మొత్తాడు ఆ రోజుల్లో. ఆ తర్వాత మందస్సము కిర్యాతీరమును పట్టణమునకు చేరినటువంటిదిగా మనము చూస్తున్నాం.
ఇశ్రాయేలు దేశమును 40 సంవత్సరాల కాలము పరిపాలన చేసిన సౌలు ఆ నిబంధన మందస్సమును గూర్చి ఏమాత్రం కూడా అతడు పట్టించుకోలేదు. గాని దావీదు రాజుగా చేయబడినప్పుడు నిబంధన మందస్సమును మరలా ఎక్కడ తీసుకుని వచ్చాడంటే గిబియోనుకు తీసుకుని వెళ్ళగా సియోను అను దావీదు పురమునకు తెచ్చినటువంటిదిగా మనము చూస్తున్నాం. అందునిమిత్తమే ఒక క్రొత్త గుడారము అమర్చాడు. అది దావీదు యొక్క గుడారము అనబడుతున్నారు దినాల్లో. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, మోషే గుడారము దావీదు గుడారముగా దేవుడు ప్రియులారా దావీదు యొక్క పరిపాలన కూడా ఆ గుడారమును దావీదు బాగు చేసిన వాడుగా మనము చూస్తున్నాం. ఒకవైపు మోషే యొక్క ప్రత్యక్ష గుడారము గిబియోనులో ఉండెను. అందులో ఆచార ప్రకారాలు బలులు అర్పించబడుచున్నాయి. గాని సియోను కొండలో దావీదు గుడారము ఉండెను. అచ్చటి ఎటువంటి ఆచారాలు ఆచరించలేదు. గాని దేవుని స్తుతించు గాయకుల బృందము, సంగీత బృందము పిల్లరా ఈ దావీదు ఏర్పాటు చేసిన దేవుని గుడారములో జరుగుతూ ఉన్నాయి. మోషే గుడారము నుండి మహిమ తీసివేయబడి అది దావీదు గుడారములోనికి దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు ఇప్పుడు మోషే గుడారములో నుండి దావీదు ఏర్పాటు చేసిన గుడారములోనికి వచ్చింది. దేవుని ప్రసన్నత దావీదు గుడారమందు దేవుని మహిమను మరుగు చేయ తెర లేకుండా ఉంది ప్రియులారా. మృగాల బలులు లేకుండా ఉన్నాయి అక్కడ. దానికి బదులుగా జీవఫలముగు స్తుతియాగము దావీదు ఏర్పాటు చేసిన గుడారములో దేవునికి స్తుతియాగము జరుగుతూ ఉంది. అది మనము జీవించే అంచె దినముల యందు ఆరాధనను గుర్తు చేస్తా ఉంది ప్రియులారా. క్రీస్తు మన కోసము బలిపశువుగా మరణించినందున పాత నిబంధన బలులను నిలిపివేశాడు. ఇప్పుడు ప్రభువు మన యొద్ద కోరుచున్నటువంటిది ఏమిటంటే ఆయనను ప్రేమించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడు మన ద్వారా ఏమి కోరుకుంటున్నాడంటే పాటలతో మనము ఆయన ఆరాధించాలని కోరుకుంటున్నాడు. స్తుతి స్తోత్రాలతో దేవుని స్తుతించాలని దేవుడు మన ద్వారా దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు గుడారాన్ని గురించి బైబిల్ గ్రంథములో ఇలాగ చెప్పబడింది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 4వ వాక్యములు మనము చూస్తే ఇశ్రాయేలు దేవుడని యెహోవా ప్రసిద్ధి చెందుటకు, వధించుటకును, ఆయనకు స్తోత్రము చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను అని వాక్యములు మనము చూస్తున్నాం. పిల్లరా పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తే మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయము 5వ వాక్యములో ఉంది. మరి దావీదు తన గుడారములో ఏమి చేశాడంటే దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు, ఆయన యొక్క ప్రసన్నతను పొందడానికి దావీదు గుడారములో దావీదు ఏమి చేశాడు అని మనం ఆలోచన చేస్తే పిల్లరా పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తున్నాం. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయము 5వ వాక్యం. దావీదు 4,000 మంది ద్వారపాలకులను నియమించాడు. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తము దావీదు చేయించిన వాద్య విశేషాలతో యెహోవాను స్తుతించువారుగా నియమించబడినటువంటి వారుగా దావీదు యొక్క గుడారములో దావీదు రాజైన వెనువెంటనే దేవునికి ఒక గుడారము కట్టిన వాడుగా మనము చూస్తున్నాం. అది మోషే ఆల్రెడీ ఒకప్పుడు దేవునికి ప్రత్యక్ష గుడారము కట్టాడు. ఆ గుడారము పాడైపోయింది. అక్కడ దహన బలులు, నైవేద్యాలు, పిల్లరా మూగజీవులు ప్రతిదినము కూడా అక్కడ చంపబడుతూ ఉన్నాయి. మోషే గుడారములు చంపబడుతూ ఉన్నాయి. కానీ అచ్చట దేవుని ఆరాధన లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని సహవాసమును ఇశ్రాయేలు కోల్పోయినటువంటి వారుగా మనము చూస్తున్నాం. అయితే దావీదు గుడారము నేడు మరలా పూర్వపు రీతిగా కట్టుదలని ప్రభు చెప్పుటకు కారణం అందులో ఆయన కోరుకును స్తోత్రములచ్చట ఉన్నాయి ప్రియులారా. మోషే యొక్క ప్రత్యక్ష గుడారమందుండవలసిన ఆచారాలను, పద్ధతులను దావీదు గుడారములో తీసివేసేసాడన్ని కూడా. దావీదు గుడారం గురించి మరికొన్ని విశేషాలు మనం చూద్దాము. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 16-17 వచనాల్లో రాయబడింది. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామమును ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభు వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టెదను, దాన్ని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టేదని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవించుచున్నాడు అని
అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 16-17 వాక్యములో అపోస్తుడైన పౌలు ఇక్కడ మరలా చెప్తున్నాడు దావీదు గుడారం గురించి. కనుక ప్రియులారా, నా మాటలు ముగిస్తా ఉన్నాను. ఈ ఉదయకాలమందు మరి మీ గృహము దావీదు గుడారాలలే ఉన్నదా? పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే 118వ కీర్తన 15వ వాక్యములో రాయబడింది, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద వినబడునని రాయబడింది. ఈ ఉదయకాలమందు మన గుడారాలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథములో రకరకాల గుడారాలు మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ఇస్సాకు గుడారం కనబడతా ఉంది, యాకోబు గుడారము కనబడతా ఉంది, అలాగే లాబాను యొక్క గుడారం కనబడతా ఉంది, ఇస్కాకరు గుడారం కనబడతా ఉంది, ఆకాను గుడారం కనబడతా ఉంది, యాయిరు గుడారం కనబడతా ఉంది, భక్తిహీనుల గుడారాలు కనబడుతున్నాయి, యథార్థవంతుల గుడారాలు కూడా మనకు లేఖనాల్లో కనబడుతున్నాయి. చాలా గుడారాలు ఉన్నాయండి, ఒకటి కాదు, రెండు కాదు. ఈ ఉదయకాలం ముందు నేను మీకు 2 గుడారాల గురించి మాత్రమే ధ్యానము చేయగలిగి ఉన్నాను. ఒకటి మోషే దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యక్ష గుడారము. తర్వాత దావీదు రాజైన తర్వాత ఈ మోషే ఏర్పాటు చేసినటువంటి ప్రత్యక్ష గుడారాన్ని దావీదు యొక్క పరిపాలనలో ఈ గుడారము దావీదు గుడారముగా మార్చబడింది, అంటే దేవుని గుడారముగా మార్చబడింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు దేవుడు ప్రతి ఒక్కరికి వాగ్దానం చేస్తున్నాడు. పడిపోయిన దావీదు గుడారములే నేను మీ గుడారాలను బాగు చేస్తానంటున్నాడు. గుడారం అనగా మన ఇల్లు. గుడారము అనగా పిల్లరా చూడండి, మనము ఆరాధించడానికి వెలుచున్నటువంటి దేవుని యొక్క మందిరం. మన దేహమే దేవునికి ఒక ఆలయముగా కనబడతా ఉంది. మరి మీ గుడారాలను నేను బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. లేవనెత్తుతాను మీ గుడారాలు అంటున్నాడు. గోడలను కూడా బాగు చేస్తానంటున్నాడు. ఏదైతే పడద్రోయబడిందో, ఎక్కడైతే పడద్రోయబడిందో వాటిని తిరిగి మరలా నేను కడతాను అంటున్నాడు దేవుడు. పూర్వపు యొక్క రీతిగా దానిని మరలా నేను కడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. విన్నారా కదా ప్రియ స్నేహితులారా? ఈ ఉదయకాలమందు దైవ సేవకుల ద్వారా దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. పడిపోయిన ప్రతి గుడారాన్ని నేను కడతాను, పడిపోయిన ప్రతి ప్రాకారాలను నేను లేవనెత్తుతాను, పడిపోయిన ప్రతి జీవితాలను, పాడైపోయిన ప్రతి జీవితాలను నేను బాగు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ ఉదయకాలమందు మన గుడారాలు ఎలా ఉన్నాయో పరిశోధన చేసుకుందామా, పరీక్షించుకుందామా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాపపడి మన పాపములు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి రక్షణ లేకపోతే రక్షణ పొంది మారు మనసును పొంది ప్రభు రాకడ కొరకు వేగిరపడదామా?